మారేసుపేటలో అప్పలస్వామి గుడిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష కార్యక్రమాలు నిర్వహించారు. అభిషేకాలు, దీపోత్సవం ఎంతో వైభవంగా జరిగాయి. స్థానిక మారిస్పేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఎంతో ప్రాశస్తమైన 365 నర్మదా బాణలింగాలకు ప్రాతకాలంలో విశేషంగా పంచామృత అభిషేకాలు మరియు అర్చనలు నిర్వహించారు. అనంతరం ప్రదోషవేళ నందీశ్వరునికి అభిషేకం, దేవాలయంలో దీపోత్సవం జరిగింది. రాత్రి 7 గంటలకు గణపతి, లక్ష్మీ గణపతి, మహాలక్ష్మి, దుర్గా, నవగ్రహ, మృత్యుంజయ రుద్రహోమం నిర్వహించారు. లింగోద్భవ సమయంలో నర్మదబాణ లింగాలకు మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం ఎంతో వైభవోపేతంగా జరిగింది. శ్రీ దుర్గా పూర్ణకుమారి భావాగ్ని మండలి సభ్యులచే భజన కార్యక్రమాలు, శివనామస్మరణలతో తెల్లవారులు జాగరణ చేశారు. ఈ కార్యక్రమాలు ధర్మకర్తలు కునపల్లి నారాయణస్వామి, లంకా శివానంద్ కుమార్, లంకా శివ ఆంజనేయ ప్రసాద్, విష్ణుభట్ల ఆంజనేయ శాస్త్రి తదితరుల పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు దినమణి ధను సుబ్రహ్మణ్య శర్మ నిర్వహించారు. మహాశివులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. స్థానిక మారిస్పేటలో వేంచేస్తున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవస్థానంలో 365 నర్మద బాణలింగాలు ప్రతిష్ఠ గావించబడిందండి. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఉదయం ప్రాతకాలంలో పంచామృత అభిషేకం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రదోష వేళలోని నందీశ్వరునికి స్వామివారికి అభిషేకం చేయించామండి. అలాగే ఇప్పుడు గణపతి 7 గంటలకి గణపతి, లక్ష్మీ గణపతి నవగ్రహ మృత్యుంజయ రుద్రహోమం చేయి తలపట్టామండి. మా దేవస్థానంలో ప్రాశస్తం ఏమనగా భక్తులే స్వయంగా వారి చేత్తో అభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి. అలాగే ఈ సంవత్సరం నుంచి తెల్లవారులు జాగరణ కార్యక్రమం కూడా శ్రీ దుర్గా పూర్ణకుమారి గారి భవగ్ని మండే సభ్యుల చేత భక్తులందరం తెల్లవారులు స్వామివారి అర్చనలు, కీర్తనలు పాడుతూ జాగరణ పూర్తి చేస్తామండి. కూడా అభిషేకాలు అవి జరుగుతాయి. అందరూ వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము.